ప్రభునందు ప్రియమైన సహోదరులకు ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతిరా నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ కనిపిస్తున్నాం తండ్రి నాయన. ఏప్రిల్ నెలంతా ప్రభు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యానికి ఇచ్చిన ఆయుష్కి లెక్కలేని స్థితులు కొట్లాది కొడుకులంతా స్థితులు స్తోత్రాలు చెల్లించినంత నటిదికన భావ్య ఇదిగో తండ్రి నాయన రక్షకనాథం మే నెల తండ్రి 1వ తారీఖున ప్రభు రాత్రి కలుస్తామింది భావ్య ఏ ఆలయ ప్రేయలో ప్రభు తండ్రి నాయన ఇంతవరకు మమ్మల్ని ప్రభు నాయన పరిశుద్ధ పాటలు ఎందుకు ప్రాధాన్యత నడిపించావు తండ్రి. వాక్యం చెప్తుండగా అపిత్రమైన పెద్ద అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోతే నీ వాక్యం బ్రతికించేది కనుక బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక తండ్రి. మరి ఈ నెల ప్రభు నీ వాక్యంతో నీ వాగ్దానంతో నిబుడంతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నావు ఉడుచున్నాను మా పరమ తండ్రి ఆమె. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ఆయన చేయు ఆశ్చర్యకార్యములు. ఆయన చేయు ఆశ్చర్యకార్యములు. కీర్తన 107:28 వచ్చినాడు. కీర్తన 107:28 వచ్చిన. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోవును. అవి నిర్మలమైన దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శ్రమకు తాళలేకంట వారు ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారంట. వాళ్ళకి కలిగిన బాధను పెట్టి, వాళ్ళకి కలిగిన కష్టాన్ని పెట్టి, వాళ్ళకి కలిగిన వేదన పెట్టి ఆ శ్రమ భరించలేక ఏం చేశారంటే యెహోవాకి మొరపెట్టారంట. అలా మొరపెట్టినప్పుడు అంట దేవుడు అంట వాళ్ళు మొర ఆలకించాడంటండి. వాళ్ళు మొర ఆలకించి వాళ్ళని ఏం చేశాడంటండి దేవుడు వాళ్ళని విడిపించాడంట. మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో మరి వాళ్ళు పడ్డ కష్టాన్ని పెట్టి, వాళ్ళు పడ్డ బాధను పెట్టి, వాళ్ళు పడ్డ వేదన పెట్టి ఏం చేశారంటే దేవుడికి ఏం చేశారు చెప్పండి మొరపెట్టుకున్నారంట. అంటే ఎప్పుడైతే ఆ విపరీతమైన శ్రమనంట వాళ్ళంట తాళుకోలేకపోయారంట. అంటే వాళ్ళు బానిసలుగా వాళ్ళు చేస్తున్న బానిసత్వం నుంచి మరి దేవుడు విడిపించాలనిసంట దేవుడికి మొరపెట్టుకున్నారంట. అటువంటిప్పుడు అలా మొరపెట్టుకున్నప్పుడు అంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించి, వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు అటువంటి వారిని విడిపించారంట. ఇక్కడ చూద్దామండి. అలాగే 31 వచనం కూడా చూద్దాము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు అనుకుంటున్నారంట ప్రభువా నువ్వే కానీ మమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలోంచి, ఈ బానిసత్వంలోంచి, ఈ పొరవ చేతిలోంచి మమ్మల్ని కాను నువ్వు కానీ మమ్మల్ని కాను నువ్వు బయటికని తీసుకొచ్చావంటే నిశ్చయంగా నీకు ఏం చేస్తామో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామయ్యా. నువ్వు చేసిన ఈ ఆశ్చర్యకార్యం మేము అనేక మందికి చెప్తామయ్యా. మా జీవితంలో మా బ్రతుకులో ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్యకార్యం నువ్వు జరిగించాలయ్యా అనేసి అంటండి. వాళ్ళకి కలిగున్న శ్రమ బాధ అంతా కూడా దేవుని దగ్గర పెట్టి తర్వాత ఏం చేశారంటండి మళ్ళీ అంటున్నారంట ప్రభా నువ్వు మా మేలు కానీ చేసావంటే ఖచ్చితంగా నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాన్ని మేము మళ్ళీ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామయ్యా అనేసి ఇశ్రాయేలు జనాంగాలంట మరి మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు దేవుడు అంట వాళ్ళ మొర ఆలకించాడంట, వాళ్ళ ప్రార్థన ఆలకించాడంట. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలించి వాళ్ళ మొర ఆలకించి దేవుడు ఏం చెప్పండి ఐగుప్తు చేతిలోంచి దేశంలోంచి ఆ పొరో చేతిలోంచి అంటండి దేవుడు అంట ఎవరు నడిపించాడండి ఇశ్రాయేలు నడిపించాడంట. అలా ఇశ్రాయేలు నడిపించడం కోసం దేవుడు ఒక మోషేని ఎన్నుకున్నాడంటే మోషేని ఎన్నుకొని మోసే ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడంటే విడిపించాడంట. మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు అంటండి ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడంటే 10 అద్భుత కార్యాలు చేసి 10 ఆశ్చర్యకార్యాలు జరిగితే కానీ మరి ఇశ్రాయేలు జనాంగానంట ఐగుప్తుల చేతిలోంచి బయటికి రావటానికి ఎట్టి పరిస్థితులను కూడా మరి ఆ పొరవ రాజు అంటే హృదయం కఠినపరుచుకుంటూ పడుతుంటే ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, మరి ఎన్ని తెగులు రెప్పించినా, ఎన్ని మరి ఎంత రక్తపాతం సృష్టించిన ఏమి చేసినప్పుడు కూడా ఎవరండి ఆ యొక్క పొరవ హృదయం మారలేదంట. మారలేనప్పటికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి మరి ఎవరిని పంపించాడు మోషని పంపించాడు కనుక మరి వాగ్దానం ప్రకారంగా మరి దేవుడు ఇచ్చాడు చెప్పండి ఒక అద్భుతం చేసి ఒక ఆశ్చర్యకార్యం చేసి మరి ఆ యొక్క పొరో హృదయాన్ని మరలా మార్చినప్పుడు అంటండి మీరు మా దగ్గర ఉంటాకి ఎంత మాత్రం ఇల్లు లేదు కనుక మీరు వెళ్ళిపోమని చెప్పినప్పుడు అప్పుడంట ఏం చేశారంటండి ఆ యొక్క మోషే ద్వారా ఇశ్రాయేలు అందరూ అంటండి ఆ అర్ధరాత్రి కాడ ఆ యొక్క ఐగుప్తుల చేతిలోంచి బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చేసిన సమయంలో ఇక్కడ చూడండి 108 కీర్తనలో 107 కీర్తనలోనండి 29 చదవమ్మా.
107 29. ఆయన తుఫాను ఆపివేయగా తరంగములు అణిగిపోయాను. అవి నిర్మలమైనవి. వారు సంతోషించిరి. వారి కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వారికి ఆ తుఫాన్ లాంటి భయంకరమైన మరి పరిస్థితి నుంచి అంటండి ఆయన అంటే దేవుడు తీసుకొచ్చి వాళ్ళు ఏ రేవుకైతే రావాలని కోరుకున్నారో, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలని కోరుకున్నారో ఆ దరికి, ఆ ఎర్ర సముద్రం దరికి అంటే దేవుడు అంట ఎవరిని తీసుకొచ్చిండు? ఇశ్రాయేలు తీసుకొచ్చాడంట. వాళ్ళు చేరవలసిన మరి రేవుకి ఎప్పుడైతే వచ్చేసారో వాళ్ళకి ఎంతో ఆనందం అంట, ఎంతో సంతోషం అంట. మనం ఇక్కడికి వచ్చేసామంటే ఇంకా మనకేమీ పర్లేదు, మనకు చాలా బాగుంది అనుకున్నారంటే సరిగ్గా రేవు దగ్గరికి వచ్చినప్పటికి అంటే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు కంటండి ఒకరు ఏం చేశారంటండి వెనక్కి చూసినప్పటికి ఏం వినపడతాయండి? గుర్రాల శబ్దం వినపడుతుందంట. భయంకరమైన గుర్రాల శబ్దం వినపడుతుంది. అయ్య బాబు అదిగో వచ్చేస్తాడు, మళ్ళీ రాజు మనల్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ మానసత్వంలో పెట్టేస్తాడు అనేసి ఏ మోషే అయితే మరి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చాడో మరి ఆ మోషేని అంటే వీళ్ళు తిరగడం మొదలెట్టారంట. ఈ భయంకరంగా తిడుతున్నారంట. ఇక్కడ మరి ఆ ఎనిమిది దేశంలో సమాధులు లేవని ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి ఇందులో మమ్మల్ని సమాధి చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అనేసి అంట మరి భయంకరంగా తిడుతున్నారంటే. తిట్టిన సమయంలో ఏం చేయాలి? తోసిన సమయంలో మోషే ఏం చేయడంటండి మళ్ళీ దేవుడికి మొరపెట్టాడంటండి. దేవుడికి మొరపెట్టి ప్రభువా నీకు మొరపెట్టినప్పుడు నీ ప్రజలని ఇశ్రాయేలు మొరను ఆలకించి నన్ను పంపించావు కదా, ఈ యొక్క సముద్రం దగ్గరకు వచ్చాము, వెనక్కి వెళ్ళిపోదామంటే ఎడారి కనపడుతుంది, మరి ఎదురుకు వస్తే సముద్రం ఉంది, ఎటు వెళ్ళటానికి ఏ త్రోవ లేదు ప్రభా, నువ్వు త్రావు చూపించమన్నప్పుడు అంటే దేవుడు ఇచ్చాడంటే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది కనుక ఆ కర్రనే సముద్రం మీద కొట్టమన్నాడు. ఎప్పుడైతే సముద్రం మీద కొట్టాడో సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలుగా అయిపోయిందండి. 2 పాయలుగా అయిపోయిన ఇశ్రాయేలు అందరూ కూడా మరి 6 నెలలు నడిచి వెళ్ళిపోయారంట. ఒక మనిషి ఏ రీతిగా అయితే రోడ్డు మీద యాపీకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అట్టి రీతిగా వాళ్ళంటే సముద్రం మధ్యలోనంట 6 నెలల మీద నడుచుకుంటూ ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారంటే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ తర్వాత శత్రువైన ఆ యొక్క పూర్వ సైన్యము వెనకతల రథాలు వేసుకుని వచ్చేస్తున్నారంట. రథాలు వేసుకుని వచ్చినప్పుడు అంటే వాళ్ళు అనుకున్నారంట వాళ్ళు ఎలాగైతే ఇశ్రాయేలు ఎలాగైతే వెళ్ళిపోయారో ఈ రేవు దాటుకుని వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోతున్నారు కనుక ఆ రేవు దాటకుండా మనం వాళ్ళ మధ్యలోనే ఏం చేయాలని నాశనం చేస్తారు అనుకున్నట్టండి. మరి ఇశ్రాయేలుని తవరటాకంట ఇలా రేవులోని అడుగుపెట్టిన వెంటనే దేవుడు ఇచ్చాడంట. ఒక్కసారే అక్కడ దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు, ఒక ఆశ్చర్యకార్యం చేశాడంట. ఆ ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా వీళ్ళందరూ ఆ రేవు దగ్గరికి వచ్చేసారు. ఎప్పుడైతే రేవు దగ్గరికి వచ్చేసారో, ఎప్పుడైతే సముద్రం దాటి వచ్చేసారో ఇశ్రాయేలు కూడా అలా ఐగుప్తులు కూడా అలా వద్దారనేసి రేవులో దిగినప్పుడు కంటండి సరిగ్గా రేవు మధ్యకి వచ్చినప్పుడు అంట దేవుడు ఇచ్చాడు తెలుసండి. వెంటనే వాళ్ళ రథాల యొక్క ఆ యొక్క శీలలు ఉంటాయన్నమాట. ఆ రథాలకి అవి ఇప్పేశాడండి. ఎప్పుడైతే ఆ శీలలు లూజ్ చేశాడు వెంటనే మరి ఆ సముద్రంలోనటండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక గుర్రం కానీ ఒక ఎట్టు ముందుకు వెళ్లకుండా అవి ఏదలాక లాగలాక రథాన్ని లాగుతున్నట్టండి. అంటే ఆల్రెడీ ఏం చేశాడండి ఆయన దేవుడు అక్కడ ఆశ్చర్యకారం జరిగించడం కోసం ఆ చక్రాలను ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క ఆ శీలలు ఎప్పుడైతే ఊడిపోయినాయో అనుకోని రీతిగా ఒకేసారట సరిగ్గా సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు కంట ఆ యొక్క పరో సైన్యం ఏమేమి చెప్పండి మునిగిపోయిందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు కనుక మరి ఇశ్రాయేలు పక్షాన అటువంటి అద్భుత కార్యం చేశాడండి దేవుడు. అటువంటి ఆశ్చర్యకార్యం చేశారు. వాళ్ళు కోరుకున్నారు. ఏం కోరుకున్నారంటే ఈ బాధని ఈ పరిస్థితిని మేము తాళలేకపోతున్నామయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, కనీసం ఇప్పుడైనా మా పట్ల కనికరించి చూపించి కరుణ చూపించిన ఆయన నువ్వు మమ్మల్ని ఏ రేవుకైతే చేర్చాలనుకుంటున్నావు, మాకు ఏదైతే వాగ్దానం చేసావో మేమేదైతే అడిగామో అది మాకు చేయమనేసి ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టారో మొరాలకించి వాళ్ళు కోరుకున్న రీతిగా దేవుడు ఇచ్చేటప్పుడే ఆ రేవుని దరిచేసేటట్టండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలకి చేసి వారిని దాటించాడు. అదే శత్రువులు ఎక్కడ ముంచేసాడు చెప్పండి? ఎర్ర సముద్రంలో ముంచేసాడు. అలాగే మీ భవిష్యత్తుకి మరి ఈ యొక్క మే నెలలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం అయితే ఏ సాధన అయితే, ఏ శత్రువు అయితే, ఏ ఇబ్బంది అయితే, ఏ బాధ అయితే, ఏ కష్టమైతే, ఏ నష్టమైతే మిమ్మల్ని బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని మరి చూస్తుందో ఆ ఇబ్బంది నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మరి ఈ నెలలో ఖచ్చితంగా ఆయన మీరు కోరుకున్న రేవుకి చేరటానికి ఆయన ఒక మేలు చేయబోతున్నాడు కనుక మరి ఆనాడు ఇశ్రాయేలు ఎలాగైతే మరి అవిశ్వాసం పడ్డారు అయినప్పుడు కూడా ఏదో పక్కన దేవుడు మాకు వాగ్దానం చేశాడు, మా పితరులకు వాగ్దానం చేసిన దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తాడని నమ్మి విశ్వాసంతో వాళ్ళు మొదలుపెట్టారు కనుక మేము కోరుకున్న రేవు ఏమన్నారంటే అక్కడ కోరుకున్నారేమంటే ఎవరైతే ఏదైతే కోరుకుంటారో ఈ మే నెలలో ఎవరైతే ఏదైతే దేవుడిని అడుగుతున్నారో దాన్ని చేర్చడం కోసం మనం ఏం చేయాలి? పట్టుదలగలు ప్రార్థించాలి. ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఎలాగైతే వాళ్ళు కోరుకున్న రేవుకి చేరారో అలాగే మనం కూడా మనం కోరుకున్న రేవుకి చేరాలంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనం సాధించాలంటే మనకి ఎవరు సహాయం కావాలి చెప్పండి?
దేవుని సహాయం కావాలి. మనుషుల సహాయం వ్యర్థం కనుక మరి ఆ దేవుని సహాయంతో ఎలాగైతే మరి ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తుల చేతిలోంచి బయటపడ్డారో, ఐగుప్తు దేశంలోంచి ఫరో చేతిలోంచి బయటపడ్డారో, అలాగే మనకున్న మరి కష్టం కానీ, బాధ కానీ, వేదన కానీ ఏది అయినప్పటికీ కూడా దేవుడు అట్లా అన్నిటి నుంచి విడిపిస్తాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఇక్కడ చూద్దామండి. తర్వాత 107 అండి 22. వారు కృతజ్ఞత అర్పణ చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక, వాడెక్కి సముద్ర ప్రయాణము చెయ్యువారు మహా జలల మీద నడుచుదురు కాక. దేవునామానికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఎర్ర సముద్రం దాటేసి బయటకు వచ్చేసారంట, వీళ్ళకి ఎంతో ఉత్సాహం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మన దేవుడు మన పడ్డ కష్టాన్ని, మన పడ్డ బాధని ఆయన చూసి ఈ సముద్రాన్ని దాటిచ్చేసి మనం తీసుకొచ్చాడు. కనుక ఇంకా మన కష్టాలన్నీ పోయి మనకి ఇంక ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమో లేదని అంటే ఎప్పుడైతే ఆ శత్రువులు అప్పుడు మోషే అంటున్నాడంట, మీరు ఎప్పుడైతే మీరు మీ శత్రువుని దేవుడు మీకు ముందుగానే చెప్పాడు, మీరు కోరుకున్న రేవి చేరుస్తా అన్నాడు. తర్వాత మీ శత్రువులు మీ ఎదుటే సముద్రంలో ముంచివేస్తానని దేవుడు చెప్పాడు. కనుక అట్టి రీతిగానే వాళ్ళ శత్రువులు ఎక్కడ మునిగిపోరు చెప్పండి? వాళ్ళ కళ్ళ ఎదుటే ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేసాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలా చేసిన దేవునికి వాళ్ళు ఏం చేశారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. దేవుని ఎంతగానో కనిపించారంటే, ఎంతగానో వాళ్ళంటే దేవుడిని హెచ్చించారంటే. తర్వాత ఇక్కడ చూద్దామండి. కీర్తన 108:12 వచ్చినవండి. మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. ఎవరు ఏమంటున్నాడండి ఇక్కడ? మనుషులు సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే మన శత్రువులు జయించాలంటే ఎవరు సహాయం కావాలండి? దేవుని సహాయం కావాలండి. దేవుడు మనకు సహాయం చేస్తేనే మన శత్రువులు మనం జయించగలుగుతాం. మన ఏ విషయంలోనే మరి ముందుగా మనం జయించాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేనిదే తలంటికి కూడా రాదు. కనుక ప్రతి భారము, ప్రతి కష్టము, ప్రతి వేదన, ప్రతిది కూడా ఎవరి మీద పెట్టుకోవాలి చెప్పండి? దేవుని పెట్టుకోవాలి. అది అంటున్నాడు. మరి యెషయా అంటున్నాడు, ఎవరి మనసుని మీద అనుకుందో వాళ్ళు పూర్ణ శాంతి కలవని కాపాడతాడంటే. ఎవరైతే మనుషుల మీద ఆధారపడకూడదంట. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద ఎవరైతే నడుస్తారో వాళ్ళు దేవుడు ఖచ్చితంగా ఆశీర్దిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అందుకే అంటున్నాడు, మనుషులు సహాయం వ్యర్థము, శత్రువులను చేయటం మాకు సహాయము దయచేయము. అలాగే మరి 13 కూడా చదవండి. 108:12 13 కూడా చదవండి. దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఏంటంటే దేవుని వల్ల ఏం చేస్తాడంటే, దేవుడు తలుసుకుంటే ఏం చేస్తాడు చెప్పండి? సూర్య కార్యములు అంటే ఎవరు చూడని కార్యాలు చేస్తాడు, ఎవరు ఎన్నైనా కార్యాలు చేస్తాడంటండి. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడే ఉన్నాడు. కనుక మనం ఎట్టి పరిస్థితులను భయపడనక్కర్లేదు. కానీ మనం ఏం చేయాలంటండి? దేవుడు నా పట్ల ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు, నా పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, నన్ను దేవుడు ఆస్వాదిస్తున్నాడు, ఈ మే నెలలో నన్ను దేవుడు ఎంతగానో దీవిస్తాడు అని విశ్వాసంతో, నమ్మకంతో మరి పట్టుదల కలిగి ప్రార్థించడం. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి? ఏదైనా చేయగలదు. కనుక మరి నీ శత్రువులు నీ ఎదుట మరి ఆయన పడద్రొక్కాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించి తండ్రి, నేను చేసిన తప్పులు పొరపాట్లు క్షమించి నాయన, ఈ మే నెలలోనే సరే నువ్వు నన్ను కరుణించి నాయన, నా పట్ల కటాక్షం చూపించి, కనికరం చూపించి ప్రభువా, నా కార్యములు తండ్రి ఆశ్చర్యకార్యం జరిగించేలాగా నా పట్ల ఒక అద్భుతం చేయమని ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసుకుంటారో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యాలు చేస్తాడంటే. ఇక్కడ ఏమన్నా ఎటువంటి కార్యాలు చేస్తాడు? మామూలు కార్యాలు కాదు. ఏ కార్యాలు ఇక్కడ మా చెప్తున్న అనుకుంటున్నప్పుడు దేవుని వల్ల మేము సూర్య కార్యములు, గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే, మరి శత్రువులు అణిగిపోవాలంటే, సాతాను మన సమస్యల నుండి మనల్ని ఇంకా లోనకు తీసుకెళ్లకుండా దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మనుషుల పట్ల కాదండి. ఎవరో చూస్తున్నారు, ఎవరో చేస్తున్నారని భక్తి కాదు. కానీ దేవుడు చూస్తున్నాడు, నన్ను ఆయన దీవిస్తాడు, నన్ను ఆస్వాదిస్తాడు. ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో పట్ల ఆయన కార్యాలు చేయబోతున్నాడు. అట్టి రీతిగానే 105 కీర్తన 1-2 వచనాలు చదవండి. 105 కీర్తన.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామము ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన గూర్చి పాడుడి. ఆయనని కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ ఏంటండి ఏమంటున్నాడండి ఇక్కడ సరే ఏం చెప్తున్నాడంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామం ఏం చేయాలంటండి కనపరచాలంట. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మనం ఏం చేయాలంటండి అనేక మందికి చెప్పాలంట. అనేక మంది మరి ఆయనని మనము ఎప్పుడైతే గణపరుస్తామో ఆయన చేసిన కార్యాలు మరి దేవుడు అసలు మన కార్యాలు ఎందుకు చేస్తాడండి? ఆయన గణపరచడం కోసమే, ఆయన మహింపరచడం కోసమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక అటువంటి కార్యం చేస్తాడని విశ్వాసంతో నమ్మకంతో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలటండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడట మరి ఆయన ఊహించిన కార్యాలు చేస్తాడంటండి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడటండి, అద్భుత కార్యాలు చేస్తాడటండి. కనుక అటువంటి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు మనం చూడాలంటే ముందు మనం ఏం చేయాలంటే మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని తొట్టి తిరిగి ప్రార్థించినప్పుడు అటండి మనం కూడా ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతామండి. అలాగే 5వ వచనం కూడా చదవమ్మా. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అబ్రహాంకి ఏ రీతికైతే ఆశ్చర్యకార్యం చేశాడో, ఏ రీతికైతే అద్భుత కార్యం చేశాడో, ఏ రీతికైతే మరి ఆ భయంకరమైన విగ్రహార్థం ఉన్న అబ్రహాం దేవుడు ఏ రీతికైతే పిలుచుకున్నాడో మరి అబ్రహాంకి ఒక లోటు ఉన్నదని తెలుసుకొని ఆ లోటు తీర్చడం కోసమే దేవుడు ఏం చేయడు చెప్పండి? అబ్రహాంని పిలిచాడంటే అబ్రహాంని పిలిచాడు. కానీ అబ్రహాం వెంటనే ఏం చేయడు చెప్పండి? లోబడ్డాడు. కనుక దేవుడికి లోబడి తన తల్లి తండ్రిని తన ఊరిని విడిచిపెట్టేసి ఎప్పుడైతే మరి దేవుడిని చెప్పిన చోటుకు వచ్చాడో అక్కడ దేవుడు ఏ అద్భుత కార్యం చేశాడో, ఏ ఆశ్చర్యకార్యం చేశాడో అవన్నీ అంటండి మరంట ఈ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటండి? తలుసుకున్నారంట. అవును మనం నమ్మలేదే, మనకు దాకా వస్తే కానీ మన విషయాన్ని నమ్మలేకపోయామే. మన తాతయ్య అబ్రహాం దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యం చేశాడు. అలాగే మన కళ్ళెదుట మనకు కూడా ఒక అద్భుత కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేసి దేవుడు మనల్ని కూడా బయట తీసుకొచ్చాడని మరి వీళ్ళంట అనుకుంటున్నారండి. ఇక్కడ చూద్దామండి 24వ వచనము. 124. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేసిన ఆయన తన ప్రజలకు ఏం చేయడటండి? బహు సంతానాభివృద్ధి కలిగించాడంటండి. అంటే ఎప్పుడైతే మరి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాంకి ఏమి ఇచ్చాడు చెప్పండి? సంతానాన్ని ఇచ్చాడండి. మరి అబ్రహాంకి ఏ రీతిగా అయితే దేవుడు మరి సంతాన్ని ఇస్తాను వాగ్దానం చేసాడు అటు రీతిగానే సంతాన్ని ఇచ్చాడంటండి. అలాగే ఇశ్రాయేల్ కూడా అనటండి ఆ అరణ్యంలోనే ఆ యొక్క భయంకర పరిస్థితిలో ఉండగానే వాళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క ఇదిని కూడా దేవుడు చూశాడు. కనుక మరి వాళ్ళకు కూడా ఏంటంటే సంతానాభివృద్ధి కలగజేశాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయమని చెప్పండి? ఈ యొక్క భూమిని నిండించమని చెప్పిన దేవుడు. కనుక మరి నిశ్చయముగా ఎవరికైతే గర్భఫలాలు ఎవరికి గర్భఫలాలు ఇస్తాడు, వివాహాన్ని బట్టి వివాహాలు జరిగిస్తాడు, ఉద్యోగాలు బట్టి ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలను బట్టి వ్యాపారంలో రుద్రాట కురుపు చూపిస్తాడు, జ్ఞానం లేని బట్టి జ్ఞానం ఇస్తాడు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారటువంటి అనారోగ్యం నుంచి విడిపించి ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుడు మనం తెలుసుకుని ఉన్నాం కనుక దేనికి భయపడక్కర్లేదు. కానీ ప్రతి విషయం నా పట్ల ఒక దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేస్తాడు, ఒక అద్భుత కార్యం చేస్తాడు. నన్ను చూస్తున్నాడు. మనుషులైతే నన్ను లక్ష్య పెడతలేదు, కానీ దేవుడు నన్ను లక్ష్య పెడతాడు. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుడి మీద అనుకున్నాను, నేను దేవుడి మీద ఆధారపడ్డానని ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ మే నెలలో వాళ్ళ కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడండి, అద్భుత కార్యం చేస్తాడండి. ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఇశ్రాయేల్ పట్ల వాళ్ళ మరి శ్రమకు తాళలేక ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టారో ఆ మొర ఆలకించి వాళ్ళు కోరుకున్న రేవుకి చేర్చిన దేవుడు అలాగే మీ కోరుకున్న రేవుకి మిమ్మల్ని కూడా చేర్చాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితిరయ్య స్తోత్రాలు తెలియదు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ మే 1వ తారీఖుని ఆల్రెడీ ప్రైజ్లో తండ్రి మాతో మాట్లాడేవి తండ్రి. నాయన వారు కోరుకున్న రేవుకి వారిని చేర్చామంటారు. వాళ్ళ శ్రమలకు తాళలేక తండ్రి. నాయన ఎసాలపై ఎందుకు తండ్రి. నాయన ఐగుప్తు దేశంలో తను పొరవ పెట్టిన
బాధలు తట్టుకోలేక తండ్రి నాయన రక్షగా నీకు మొరపెట్టారంటే తండ్రి వాళ్ళు మొర ఆలకించి ప్రభు నాయన వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ప్రభు తండ్రి కోతి నా పొరవ చేతుల్లోంచి బయటకు రావటానికి నన్ను గొప్ప కార్యం చేసి బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు శక్తిమంతుడు ఎంతమంది బిడ్డలైతే ఈ మే నెలలో ప్రభు ఏదైతే కోరుకుంటున్నా తండ్రి వాళ్ళ కోరిక ఏవో తీస్తున్నామో సఫలమవును కాక అడ్డు తొలగిపోను కాక అద్భుతం జరుగును కాక తండ్రి మనుషులు సహాయం వ్యర్థపడినావు తండ్రి నాయన నువ్వు సహాయం చేస్తాను శత్రువుని అనగదొక్కడానికి నాయన నువ్వు సహాయం చేస్తాను ఏ శత్రువు అయితే ఏ సాతాన్ని అయితే ప్రభు తండ్రి నీ బిడ్డల ప్రభు అనారోగ్యం పాలు చేస్తుందో ఆర్థిక ఇబ్బందులు పెడుతుందో ప్రభు నాయన అలా అనుకున్న పనులు జరగకుండా ప్రభు తండ్రి ప్రతి విషయంలోని ప్రభు నాయన ఏ దుష్ట దురాత్మ చేతులు అడ్డుపడుతున్న వాటిని అన్ని వేస్తున్నాములో గద్దించి బంధించమని అడుగుతున్నాను తండ్రి నాయన యేసయ్య తండ్రి దేవుని వల్ల మేము సూర్య కార్యములు చూసామని ప్రభు ఇశ్రాయేలు చెప్తున్నారు తండ్రి అవును ప్రభు నాయన ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు ప్రభు తండ్రి నాయన వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలకి స్థుతులు స్తోత్రాలు అలాగే మా పట్ల కూడా అద్భుత కార్యాలు ఎంతమంది బిడ్డలైతే ప్రభు నిన్ను నమ్ముకొని ప్రభుత్వం ఉన్నారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి నాయన యేసయ్య నాయన ఈ మే నెలలో ప్రభు నాయన నీ బిడ్డల పట్ల అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో మంచాల మీద ఉండి ప్రభు లేవలేని స్థితిలో బాధపడుతున్నారు బిడ్డలు ఒక్కసారి మీరు కరుణ చూపించండి కటాక్షించండి జాలి చూపించండి దయ చూపించండి ప్రభు నాయన లేవనెత్తిన ప్రభు నాయన ఎంతమంది బిడ్డలు అయితే ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటున్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు తండ్రి రాజా మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చే కృప వేస్తూ నామలో కలుగుని కాకతండి ఈరోజు డెలివరీ అయితే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని డెలివరీ అయ్యే కృప వేస్తూ నామలో కలుగుని కాకతండి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ గొప్పగల తండ్రి నీ కృతజ్ఞత గర్భాలను బిడ్డ గర్భాలు తెచ్చి నివాహం బిడ్డలకి వివాహాలు జరిగించిన ప్రభా తండ్రి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ దేవుడు కృపగల తండ్రి నీకు మా ప్రార్థన గోపురానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో వాళ్ళ కుటుంబం పట్ల అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి ప్రభు నాయన వాళ్ళని విడిపించుకుని భార్య భర్తల మధ్య గొడవలు తీసివేయండి ప్రభు తండ్రి నాయన అత్తగారు కోడల మధ్య గొడవలు తీసివేయండి తండ్రి నాయన గొడవలు కలిపి పెడుతున్న ప్రతి దుష్ట దురాత్మశక్తిని వేస్తూ నామలో గద్దించి బంధించమని నడుచున్నాను తండ్రి రక్షక నాదా పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీ కృప నుంచి ఎగ్జామ్ కోసం ఎంతమంది బిడ్డలైతే ప్రయాసపడిన ఆయన చదువుతున్నారో ప్రభు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి జ్ఞాపశక్తి ఇచ్చి ప్రభు నాయన పరిశుద్ధ బాగా రస్య కృప వేస్తూ నామలో కలుగును కాక తండ్రి ఎంతమంది అయితే నాయన పరిశుద్ధ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి బిడ్డలకు ప్రభా మంచి మాటలతో పాస్ కృపదైత్యమని నడుచున్నాను తండ్రి అన్ని విషయాల్లో మేలు చేయండి దీవించండి ఆస్వాదించమని నడుచున్నాను తండ్రి ఎంతమంది విదేశాలు వెళ్ళటానికి నాయన ప్రయత్నం చేస్తున్నారు తండ్రి వాళ్ళకి త్వరగా తండ్రి నాయన ఏసా వచ్చే కృప వేస్తూ నామలో కలుగును కాక అడ్డు తొలగిపోను పొలాలు స్థలాలు అమ్మాలని ఎదురు చూస్తున్న బిడ్డలకి త్వరగా తండ్రి అమ్మటానికి కావాల్సిన కృప దైత్యం నడుచున్నాను తండ్రి నాయన దేవుడు నాయన పరిశుద్ధ ఎవరైతే స్థలాలు కొనుక్కొని ప్రభు ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళు నిశ్చయంగా తండ్రి రాజరక్షక నా ఇల్లు కట్టుకోవటం ప్రభు నాయన తండ్రి స్థలాలు కొనుక్కోవటం కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి కృపగల తండ్రి కృప చూపించుతారు మా బిడ్డలకి వివాహాల ప్రభు జరగటానికి ముహూర్తాలు పెట్టుకున్నామని ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన అటువంటి బిడ్డలు త్వరగా మంచిగా వివాహం జరిగే కృప వేస్తూ నామలో కలుగును కాక సహాయించండి దీవించండి ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి నాయన వేసే బీపీ షుగర్ ప్రభు తండ్రి నాయన థైరాయిడ్ ప్రభు ఒకటి కాదు భావ్య అనేకమంది చెప్పుకొని వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డ వేస్తున్నాములో స్వస్థత పొందుకుందరు కాక విడుదల పొందుకుందరు కాక నాయన చీకటి చేతులు పారిపోను కాక వేస్తూ రక్తులు తండ్రి పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబంలో తండ్రి నాయన ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు గద్దించండి అప్పైన కండి అనుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఆర్థికమైన సహాయం అందజేయమని అడుగుతున్నాను తండ్రి ముఖ్యంగా తండ్రి రిక్షా డ్రైవర్ కానీ విమానం డ్రైవర్ ఒక ప్రభా నీ యొక్క ఆపుదల నుంచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభా మీరు నడిపించి వాళ్ళ చేతులు కష్టాజీతాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాం అప్పైన కాడ వేస్తున్నావులో ఎరగొట్టబడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి వేస్తున్నావు విడుదల కలుగునుగా కేసయ్య మీరు సహాయించండి ప్రభు ఎంతమంది అయితే ప్రభు నాయన ఏసయ్య తండ్రి నాయన రక్షక నాథ నీ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడుగా ఉన్నావు కనుక నిత్యంగా నీ మే నెలలో తండ్రి ప్రభు అద్భుతం చేసి ఆశ్చర్యకార్యం జరిగించి భావ్య వాళ్ళ కోరిక యావత్తు నాయన సఫలపరిచితండి నాయన వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి కృపగల తండ్రి నీ కృపను కొమ్మరుచుండి నాయన మీరు సహాయించండి ప్రభు గర్భఫలాలు ఇచ్చిన బిడ్డకు ప్రభు తగిన సమయంలో ఆరోగ్యాన్ని బిడ్డ పుట్టే కృప వేస్తూ నామలో కలగజేయండి ప్రభు అన్ని విషయాలు మేలిచేయండి దీవించండి ఆస్వాదించమని అడుగుతున్నాను నీ కృప నీ కాపుదల నీ బలమైన వస్తుంది రక్షణ వస్తుంది చాపలు రక్షణ లేని బిడ్డకు రక్షణ మారు మనసు లేని మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డలకు పరిశుద్ధాత్మ తెచ్చి మనుషులందరినీ రక్షించు రక్షణ పక్కన తెచ్చి మా భారతదేశాన్ని ప్రభు తండ్రి నాయన తను మా ప్రపంచ దేశాల్లో అందరినీ కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి రాజరక్షక అన్ని విషయాలు మీరు మేలు చేసి దీవించి ఆస్వాదించి నీ నామానికి నిపే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏ శక్తివంతమైన నామని ప్రార్థన అంతటి మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.